హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతి సినిమాల గురించి మరొకసారి చూద్దాం. రాజాసాబ్ అయితే సినిమా డిజాస్టర్ అండి. 130 కోట్ల పైగా షేరు, 217 కోట్లు గ్రాస్ రావడం జరిగింది. ఇది బ్రేక్ ఈవెన్ 210 కోట్లు. బడ్జెట్ వచ్చి 450 కోట్లు. ఇది ఓటీటీ రైట్స్, చాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి 400 కోట్లు బిజినెస్ జరిగింది. అప్పటికే 50 కోట్ల నష్టాల్లో ఉంది సినిమా రిలీజ్కి ముందు. ఇప్పుడు ఈ 80 కోట్లు, దాదాపుగా 130 కోట్లు నష్టాల్లో ఉందండి రాజాసాబు. ఇది భారీ డిజాస్టర్ అన్నమాట సినిమా. ఇంకా రెండో సినిమా వచ్చి భర్త మహాశయుడికి విజ్ఞప్తి. ఇది బ్రేక్ ఈవెన్ 19 కోట్లు అండి. 19 ఇప్పటి వరకు 14 కోట్ల దాకా వచ్చింది. ఇది దాదాపుగా 5 కోట్లు నష్టం చూసి యావరేజ్గా నిలిచింది సినిమా. ఇది ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఇంకా క్లియర్గా ఇవ్వలేదు, కానీ చూద్దాం నెక్స్ట్. అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి. అనగనగా ఒక రాజు బ్రేక్ ఈవెన్ 28 కోట్లు అండి. ఇప్పుడు వరకు వచ్చేది 53 కోట్లు అక్షరాల షేరు, 92 కోట్లు గ్రాస్ రావడం జరిగిందండి. ఇది 100 కోట్ల దగ్గరలో ఉంది. మరి వస్తుందో రాదో చూడాలి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అంటే 100 కోట్లు వేశారు, కానీ అది వాస్తవం లేదు అందులో. కానీ ఇది క్లీన్ బ్లాక్ బస్టర్గా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. అదేవిధంగా నారి నారి నడుము మురారి, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యిందండి. బ్రేక్ ఈవెన్ వచ్చి 10 కోట్ల 25 లక్షలు. ఇప్పుడు వరకు ఈ సినిమా దాదాపుగా 18 కోట్లు షేరు, 32 కోట్లు గ్రాస్ రావడం జరిగిందండి. అంటే ఈ సినిమా దాదాపు 8 కోట్లు పైగా లాభాలు పొంది క్లీన్ బ్లాక్ బస్టర్గా ఉంది సినిమా. అనగనగా ఒక రాజు డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఇదేమో బ్లాక్ బస్టర్ నుంచి ఇది కూడా డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. ఇంకా 2-3 కోట్లు షేర్ వస్తే నారి నారి నడుము మురారి కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అవుద్ది. ఇది కూడా సంక్రాంతి విన్నర్గా ఉంది సినిమా. ఈ సంవత్సరం 2 సినిమాలు సంక్రాంతి విన్నర్గా పరిగణిస్తున్నారు. అదేవిధంగా మన చిరంజీవి గారి సినిమా శంకర్ వరప్రసాద్. ఈ సినిమా కలర్స్లో క్లారిటీ లేదండి. నిర్మాతలు ఒకలా మాట్లాడుతున్నారో అది ముందే చెప్పుకున్నాం మనం. కానీ సినీ వర్గాల ప్రకారం ఈ సినిమా కేవలం 92 కోట్లు షేర్ వచ్చిందంటండి. 182 కోట్లు గ్రాసు అక్షరాల. ఈ బ్రేక్ ఈవెన్ 150 కోట్లు పైగా అంటండి. 150 కోట్లు బ్రేక్ ఈవెన్. మరి ఏమన్నా ఈ నిర్మాతలకి కూడా, నిర్మాతలు అందులో ఉన్న నటులకి, దర్శకులకి అన్ని రెమ్యునరేషన్ కోత కోసారు కాబట్టి ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లకు కూడా వీళ్ళు ఏదైనా ఆఫర్ ఇచ్చి ఉంటే బ్రేక్ ఈవెన్ తగ్గుతుంది. ఆ విధంగా ఏమైనా గొట్టెక్కే అవకాశం ఏమైనా ఉంటే చూడాలి. లాస్ట్గా ఫైనల్గా లెక్కలు వస్తాయి కదా, దానికి అప్పుడు చూద్దాం. ప్రజెంట్ అంటే ఈ సినిమా నష్టాలలో చూస్తున్నారు. ఈ సినిమా విచిత్రం ఏంటంటే ఇంకా శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఎవరు కొనలేదండి. మ్యూజిక్ రైట్స్ మాత్రం 7 కోట్లతో కొన్నారు. స్టార్టింగ్లోనే మ్యూజిక్ రైట్స్ కొన్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతవరకు ఉంటుందో. ఈ బడ్జెట్ 250 కోట్లు అయిందంటండి. 250 కోట్లు అయితే దాదాపుగా మళ్ళీ రెమ్యునరేషన్లో కోతలు కట్ చేశారు కాబట్టి దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ చూపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు. ఆ విధంగా చూసినా 50 కోట్లు నష్టాల్లో ఉంది. ఇదో 100 కోట్లు క్లియర్గా 100 కోట్ల నష్టాల్లో ఉంది. లేకపోతే 250 కోట్లు బడ్జెట్ వేస్తే 150 కోట్లు నష్టాల్లో ఉంటుంది సినిమా. మరి చాలామంది వెబ్సైట్లు అంటే కలర్స్లు చూపించమనేశారు. ఈ సాకినింగ్ కోడ్ అంటే ఇక ఆపేయాడు కలర్స్ను. మరి కలర్స్లు రాక మరి ఏంటో నాకు తెలియదు, కానీ నిన్నంటే 80 లక్షల షేర్ వచ్చిందంట. 1,40,00,000 గ్రాసు.
చాలా దారుణంగా పడిపోయింది మన శంకర్ వరప్రసాద్ అయితే. మరి ఏమవుద్దో చూడాలి. ఈ వారం ఏమైనా గ్రోత్ చూపించి బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు తీస్తుందా, లేకపోతే పేక్ వెబ్సైట్లు చెప్పినట్టు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయ్యి వాళ్ళు ఫాలో అయిందన్నట్టుగా వాళ్ళు ఫాలో అవుతారా నిర్మాతలు అని చూడాలి. నిర్మాతలు ఏదైనా క్లారిటీ ఇవ్వాలి, ఫుల్ క్లారిటీ. ఫేక్ పోస్టులు వేసి 340 కోట్ల పైగా ఫేక్ పోస్టులు వేస్తారు, అందులో వాస్తవం లేదు. ఆల్రెడీ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్స్కి వీళ్ళకి లెటర్ ఇచ్చారంట. మరి వీళ్ళు ఎప్పుడు ఓకే చెప్తే అప్పుడు దాని దగ్గర ఎంక్వైరీలు జరుగుతాయి. ఆ రోజు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఖైదీ 150 కూడా అలా వచ్చింది. వస్తే చివరికి 75 కోట్లు షేర్గా పరిగణించి 164 కోట్లు గ్రాస్గా పరిగణించారు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది చూడండి వెబ్సైట్లో. షేర్ అంటే చాలా వెబ్సైట్లు 101 కోట్లు 102 కోట్లు చూపిస్తాయి, కానీ మాఫీ వెబ్సైట్లు వాస్తవం 75 కోట్లే షేరు, 164 కోట్లు గ్రాస్. అది అక్షరాలు నిజం. చూడాలి మరి ఏమవుతుంది. చిరంజీవి గారు అయితే సోలోగా సినిమా తీసి ఇటు కొడతారా అన్న ఆలోచన ఇక లేదు. ఇక ఈ మధ్యకాలంలో ఈ నత్తమానం నెక్స్ట్ సినిమాలో కూడా బాబీ గారి సినిమాలో మన మోహన్లాల్ వెంటేసుకుంటున్నారంట. మళ్ళీ అందులో ఒక పాత్రలో నాగార్జున గారు కూడా, అక్కినే నాగార్జున గారు కూడా అడగమన్నట్టుగా బాబీ గారిని కోరారంట చిరంజీవి గారు. మరి ఎంతవరకు వాస్తవాలో తెలియాలి, ముందు అప్డేట్ వచ్చేస్తాయి అఫీషియల్గా. కానీ మోహన్లాల్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నాగార్జున గారితో చూడాలి ఏమవుద్దాం. ఇంకా చిరంజీవి గారు అయితే ఇప్పుడు సోలో సినిమా తీసే ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా ఆయన మార్కెట్ బట్టి దృష్ట్యా ఆలోచించి ఆ విధంగా ముందుకు పరుగులు తీస్తున్నారు ఆయన. చూడాలి మరి ఏమవుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.